1984 అనుకుంటా నేను ఇక్కడ కాన్వకేషన్కి వచ్చిన అప్పుడే రక్షించబడ్డా. అప్పుడు శనివారం కాన్వకేషన్ రోజు ఆఖరిగా ఓపెన్ ఎయిర్ జరుగుతుంది. ఆ ఓపెన్ ఎయిర్కి ఇన్ఛార్జి బౌమ జోసెఫ్ గారు అని, ఇప్పుడు ఆయన ప్రభునందు ఉన్నాడు, అబ్రహాం జోసెఫ్ గారు అనేవాళ్ళు. ఆయన చాలా హెఫ్టిక్ పర్సనాలిటీ, పెద్ద చాలా చక్కగా కనిపించేవాడు. కొంతమంది అనేవాళ్ళు ఆయన్ని లైన్ ఆఫ్ ద గాస్పల్ అని, సువార్త సింహం అని అనేవాళ్ళు. దాదాపు 10,000 మందిని ఒకే లైన్లో మెయింటైన్ చేసేవాడు. ఎవరు సువార్త చెప్పాలా, ఎవరు వాక్యం చెప్పాలా ఆయనే తీసుకుని వచ్చేవాడు. వెళ్ళి ఒకరిని పట్టుకొని ఆయనే తీసుకుని వెళ్ళి అక్కడ సువార్త చెప్పాను. అలాగ నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నా, అప్పుడే రక్షించబడ్డా. ఒక పెద్ద సీనియర్ సేవకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఈ వైపే వెళ్ళి ఆయనకి సువార్త వాక్యాలే చెప్పాలి. నువ్వు ఎక్స్ప్లెనేషన్లు అది ఇది చెప్తానంటే కుదరదు, మళ్ళీ వాయించేస్తాడు. కేవలం వాక్యం, బైబిల్లో ఏ వాక్యాలు ఉన్నాయో అదే తీసి చెప్పాలి. అది తీసి వేరేది అని చెప్పడానికి వచ్చిన వెంటనే ఇంక మైక్ లాగేస్తాడు. ఆయనకి తెలుగు రాదు కానీ అర్థమవుతుంది. భక్సింగ్ గారు తెలుగు రాదు, వాళ్ళకి ఆత్మలో వాళ్ళు అర్థం చేసుకుంటారు విషయాలన్నీ. కనుక ఈయనకి ఎన్ని డిసడ్వాంటేజెస్, అన్ని డిసడ్వాంటేజెస్. తెలుగోడు కాదు, లౌక్యం లేదు, తర్వాత నలుగురితో భుజం మీద చేసుకొని అసలు ఆ పదాలే లేవు. ఈ దినాల్లో మనము ఇవన్నీ అవసరమని అనుకుంటామే, ఈ అవసరాలు లేనే లేవు. ఆయనకు ఒకటే అవసరం, ఆత్మ ద్వారా నడిపించబడి వెళ్ళి ఆయనకి వాక్యం చెప్పమంటే, మామూలుగా అబ్రహాం జోసెఫ్ గారిని చూస్తేనే భయం ఆ దినాల్లో. భక్సింగ్ గారి తర్వాత ఆయన అంటే ఎక్కువ భయపడేవాళ్ళు అనుకుంటా సువార్తల్లో. కనుక భయపడి ఈ సేవకుడు ఏం చెప్పాడంటే, వాక్యం చెప్పేటప్పుడే, ఒకడు యేసు ప్రభువుని నమ్ముకొని సర్వలోకాన్ని పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనమో అని చెప్పినాడు. అర్థమైంది అనుకుంటా. సరే, ఇలాగ చెప్పనా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని యేసు ప్రభువుని నిరాకరిస్తే వానికి ఏమీ ప్రయోజనము. కానీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, బైబిల్లో ఏ వాక్యం ఉందో అదే ఆయన చెప్పాలనుకున్నాడు. సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల వానికి ఏమి ప్రయోజనం, అది బైబిల్లో వాక్యం. ఆయన ఈ తొందరలో ఏం చెప్పాడంటే, ఒకడు యేసు ప్రభువుని నమ్ముకొని సర్వలోకాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము అని చెప్పినాడు. వాని చెవు పట్టుకొని చెంప మీద కొట్టేసి వెనక తీసుకెళ్తున్నాడు. ఏంటంటే మాకే అర్థం కాలేదు, తేరుకునేటప్పుడు మనకు అర్థం కాలేదుగా. ఆయనకి తెలుగు రాకపోయినా అర్థమైపోయింది అసలు చెప్పాల్సింది ఏంటి, ఏం చెప్తున్నాడు అని. ఆయన నిజంగా చెప్పాలని అది చెప్పలేదు, భయానికి దీన్ని దాన్ని కలిపేశాడు. ఆ దినాల్లో కొట్టే సేవకులు ఉండేవాళ్ళు. నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం, మట్టిది నేను త్రోసివేయకుందని గాక. ఆయన ద్వారా దెబ్బలు తిన్నవాళ్ళు గొప్ప సేవకులు అయిపోయారు. అలాంటి తండ్రులు మనకుంటే ఎంత బాగుండు. సేవకులు చాలామంది ఉన్నారు, ఎక్కడ చూసినా నేను సేవకుడిని. ఆర్ యు ఏ ఫాదర్? తండ్రా? వీ నీడ్ టుడే ఫాదర్స్ మోర్ దెన్ సర్వెంట్స్. వీ నీడ్ ఫాదర్స్ మోర్ దెన్ స్పీకర్స్. ఇప్పుడు వాక్యం నేను చెప్పకపోతే ఇంకో XYZ వస్తాడు, సేవ మనం చేయకపోతే ఇంకో XYZ వస్తాడు. కానీ తండ్రులు అలా కాదు. తండ్రి ఒక్కడే, తండ్రి ప్రేమ ఒక్కటే, తండ్రి జాలి ఒక్కటే, తండ్రి కనికరం ఒక్కటే. అట్ట కొట్టినా కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకు ఇలాగ చెప్పావయ్యా అని చెవులు వచ్చి చెప్పొచ్చు కదా బ్రదర్. ఇప్పుడు మాదిరి అయితే అంత సాగుగొట్టింటాడు. మనం అటు ఇటు ముగ్గురంటే నలుగురు పోయి 5 మంది పోయి అటు ఇటు వింటే మాత్రము సువార్తకి వాడితో పొయ్యల్లోకి ఎంతమంది వింటారో వారు తెలియదు. ముగ్గురంటే ముగ్గురే, నలుగురంటే నలుగురే, ఇక మిగతా మాటే లేదు, ఫస్ట్ దెబ్బే. ఆ తండ్రులైన వారు దేవుడు వారిని పిలుచుకుని, దేవుని యొక్క సేవ అలాగ జరిగిన కారణం చేత ఇది నన్ను విస్తారంగా వ్యాపించింది. ఓ దేవా, మాకు అలాంటి తండ్రులను దయచి. అందుకే ఏలియా పైకి వెళ్ళిపోతుంటే ఎలీషా అయ్యో మా సేవకుడు పోతున్నాడు అని కేకలేదు. సేవకులు వీళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, ప్రవక్త వీళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, బోధకుడు వీళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, సండే క్లాస్ టీచర్లు వీళ్ళు పోతే వీళ్ళు వస్తారు. అందుకే ఆయనకి నా తండ్రి వై వాంట్ ఫాదర్స్ టుడే. ఇదే నాన్న మనకు తండ్రులు కావాలా. తండ్రులు ఏం చేస్తారు? కొడతారు. తండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు. తండ్రులు ఏం చేస్తారు? అభిషేకం జాలి చూపిస్తారు. తండ్రులు ఏం చేస్తారు? వారిని దగ్గరికి చేర్చుకోవటానికి ఇష్టపడతారు. ఈ దినాల్లో ఎవ్వరు ఒక మాట పట్టడానికి ఇష్టపడట్లేదు. ఒక్క మాట అనాలంటే భయం.
అయ్యో ఏమవుతుందో అని. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలు ఒక్క మాట అంటానికి లేదే, ఎందుకంటే ప్రజలు ఈయన లేచి వస్తున్నారు. అయ్యో, తండ్రులు మనకుండి శిక్షించగలిగే వాళ్ళు ఉంటే, నీతిమంతులు కొట్టుట, వారు గద్దించుట, అభిషేకముగా ఉపకారముగా మనం ఎంచగలిగితే, ఇది యెహోషువ ఈ నెహెమ్యా చెప్పినట్లు దేవుని యొక్క మందిరము ఉపకారాలతో నిండిపడేది. రిమెంబర్ మీ ఓ లార్డ్ ఫర్ ద సర్వీస్. పరిచర్య కొరకై నన్ను జ్ఞాపకం ఉంచుకో.